హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఓన్లీ వన్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కంప్లీట్ డామినేషన్ చూపించింది. శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్లో ఆఫ్ఘనిస్తాన్ని కంప్లీట్గా అవుట్ క్లాస్ చేసింది. డెబ్యూట్ ప్లేయర్ మనవ్ సుతర్ సెన్సేషనల్ పర్ఫార్మెన్స్తో క్రికెట్ వరల్డ్ అటెన్షన్ మొత్తం అట్రాక్ట్ చేసిండు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్కి జరిగిన ఓన్లీ వన్ టెస్ట్ మ్యాచ్ యొక్క హైలైట్స్ చూద్దాము. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 యొక్క డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి రాహుల్, జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ కెప్టెన్, రిషబ్ పంత్, జూరెల్, వాషింగ్టన్ సుందర్, సుతార్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. టీమిండియా ప్లేయర్ సుతార్ కెరీర్లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఫ్రెండ్స్, ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ వద్దాము. ఆఫ్ఘనిస్తాన్ యొక్క కెప్టెన్ వచ్చి అజ్మతుల్లా సహీదీ, ఓపెనర్స్ వచ్చి గురబ్, మాలిక్, రహ్మత్, సేదిక్, ఆఫర్, అష్రఫ్, కరోటే, అజ్మత్, జియా, సలీం. ఆఫ్ఘనిస్తాన్ ఓన్లీ టెస్ట్ మ్యాచ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కాడిది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 127 ఓవర్స్లో 564 రన్స్ వేసింది. 8 వికెట్స్ కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. ఎక్స్ట్రాస్ వచ్చి 22 ఉన్నాయి. ఒకసారి టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కూడా చూద్దాము. ఓపెనర్ జైస్వాల్ ఈ మ్యాచ్లో 32 బాల్స్లో 24 రన్స్ కొట్టిండు. రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిండు, సెంచరీ కొట్టిండు. 165 బాల్స్లో జస్ట్ 100 కొట్టి అవుట్ అయిపోయిండు. సాయి సుదర్శన్ బిలియన్ ఇన్నింగ్స్ ఆడిండు, జస్ట్ 104 బాల్స్లో 81 రన్స్. శుభ్మన్ గిల్ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు, జస్ట్ 177 బాల్స్లోనే 126 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు, 81 కొట్టిండు 121 బాల్స్లో. జూరెల్ ఒకటే ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్లో, 20 బాల్స్లో 19 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ నాట్అవుట్ 50 కొట్టిండ్రు, 68 బాల్స్ 52 నాట్అవుట్. సుతార్ ఫస్ట్ కెరియర్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నా కానీ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. సుతార్ జస్ట్ ఈ మ్యాచ్లో 41 బాల్స్లో 28 కొట్టిండు. సిరాజ్ జస్ట్ 12 బాల్స్లోనే 22 కొట్టిండు. కుల్దీప్ యాదవ్ 26 బాల్స్లో 9 కొట్టి నాట్అవుట్ కొన్నాడు. టీమిండియా 564 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. అందుకు రిప్లైగానే ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ జస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 152 రన్స్కి అవుట్ అయిపోయారు. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రహమత్ హైయెస్ట్ స్కోర్ 135 బాల్స్ 60, హర్షత్ 48 బాల్స్ 20 కొట్టిండు, సేదిక్ 27 బాల్స్లో 70 రన్స్, మాలిక్ 18 బాల్స్లో 16 రన్స్ మాత్రమే కొట్టిండు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సూతర్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న సూతర్ అటు బ్యాటింగ్లో 26 కొట్టిండు, బౌలింగ్లో 22 ఓవర్స్ వేసి 33 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 11 ఓవర్స్ వేసి 37 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 6.4 ఓవర్స్ వేసి 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ 152 రన్స్కి ఆల్అౌట్ అయిపోయి ఫాలోన్లో పడిపోయింది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 412 పరుగులు వెనకబడి ఉంది ఈ మ్యాచ్లో. ఆఫ్ఘనిస్తాన్ 412 భారీ పరుగుల లోడుతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 35.5 ఓవర్స్లో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో 112 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఫైనల్గా ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క రిజల్ట్ ఏంటంటే 300 ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది టీమిండియాకి ఇది రికార్డు విన్ను. ఇంతవరకు ఎప్పుడు గెలవలేదు. 300 రన్స్ ఇన్నింగ్స్ తేడాతో గెలవడం ఇదే ఫస్ట్ టైము. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఇది సాధ్యమైంది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ టీమిండియా టూర్లో ఉంది. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాల్సినది అయిపోయింది. ఇంకా 3 వన్డేలు ఆడాలి. జూన్ 13వ తేదీ, 17వ తేదీ, 20వ తేదీ 3 వన్డేలు ఆడుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ జూన్ 13వ తేదీ జరగబోయే ఫస్ట్ వన్డే మ్యాచ్లో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.